ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. దానికి మీ వంతు ఆన్సర్ ఎంత క్రేజీగా వస్తుందో చూద్దాం. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? తోక కుక్కను ఊపలేదు కాబట్టి. సార్ అది వాళ్ళ పార్ట్లు వాళ్ళ ఇష్టం సార్, మనం ఎలా డిసైడ్ చేస్తాం? అది ఆకలి అవుతా ఊపుతుంది. ఎవరికి? కుక్కకి. కుక్కకి ఆకలి అయితే తోక ఊపుతుంది. ఓ మై గాడ్. దాన్ని ఎవరు వస్తా ఊపుతుంది? కుక్కకి దురద పెడితే ఊపుతుంది భయ్యా. కుక్కకి దురద పెడితే తోక ఊపుతుందా? అంటే నేను వచ్చి కోకమనా? కుక్క లవర్ బాగలేకపోతే ఊపుతుంది. ఓహో, బాగుంటే ఇలా ఊపి బాగోపోతే ఇలా ఊపుతుందా తోక? కుక్కకి బాత్రూమ్ వచ్చినప్పుడు. దానికి తోక ఊపడం ఎందుకు? బిస్కెట్ కోసం. అమ్మా నువ్వు వేస్తున్నావు బిస్కెట్లు. నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఊపుతుంది. అమ్మా నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఊపుతుందా? ఓకే ఓకే. కుక్కకు బోర్ కొట్టినప్పుడు తోక ఊపుతుంది. నీకు చెప్పింది. బోర్ కొట్టినప్పుడు తోక ఊపుతుంది అంట. కుక్కకి మెంటల్ వస్తే ఊపుతుంది. అంటే తోక కుక్క అన్ని మెంటలా? ఓకే, కుక్క తోకెందుకు ఊపుతుంది అంటే మనం ఊపలేం కాబట్టి. ఓకే, ఇంకోటి అడగనా? అమెరికాలో పుట్టి ఇంగ్లాండ్ లో పెరిగి జపాన్ లో చనిపోయిన మనిషిని ఏమంటాం? జపాన్ లో చచ్చిన కుక్క అంట. కుక్క జపాన్ లో చచ్చిన మనిషి అంటారు. జపాన్ లో చచ్చిన కుక్క అంట. ఈవిడ తోక దగ్గరే ఉండిపోయింది. ఇంకా వాడి కర్మ కాలిందట. ఇలాంటివన్నీ విన్నాక నాకు కాలాలి భయ్యా. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటంటే అమెరికాలో పుట్టి ఇంగ్లాండ్ లో పెరిగి జపాన్ లో చనిపోయిన మనిషిని శవం అని అంటారు కదా. ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్ టు ది బిజినెస్. ఒకవేళ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చారు, లేకపోతే కాదా? సో ఒకవేళ మీరు ఒక ఊరిని దత్తత తీసుకున్నారనుకోండి, మీ స్టైల్లో మీరు ఏం చేంజెస్ చేస్తారు? మా ఊరికి పప్పు పెట్టి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పిలుస్తా. ఓసారి మళ్ళీ ఆలోచించుకొని ఇంకో 10 సెకండ్లు టైం ఇస్తున్నాను, లేకపోతే సన్మానం జరుగుతుంది. చెప్పండి, మీ ఇష్టం, చెప్పండి. పప్పు పెట్టి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పిలుస్తా. కూర్చోవా? ఓ నో. నేను మాత్రం ఈ ఊరిని దత్తత తీసుకుంటే గల్లీ గల్లీకి బ్యూటీ పార్లర్ పెట్టిస్తా. ఇక ఇళ్లలో వంటలు ఏడుంటాయి, అన్ని అక్కడే ఉంటాయి. మా ఊరిలో ముసలమ్మలందరికి స్పెషల్ గా మేకప్ వేస్తా. మొత్తం ముసలా వాళ్ళకి మొత్తం మేకప్ వేసి ఇళ్ళ మొత్తం పింక్ పింక్ వేసి మొత్తం నేను వచ్చి ఆ బామ్మలు అందరు సెల్ఫీ దిగుతా. అందరినీ మోడల్స్ ఇంకా తాతలు పొలం కేడబోతారు. ఊరు మొత్తాన్ని OLX లో పెట్టి అమ్మేస్తా. నువ్వు దత్తత తీసుకుని నువ్వు అమ్మేస్తావమ్మా. ప్రతి ఇంటికి వైఫై పెట్టిస్తా. వైఫా? వైఫై వైఫై వైఫై. ఓకే ఓకే. మై స్కూల్ చి మా ఊర్లో స్కూల్ కట్టించి మా స్కూల్ మా ఊర్లో స్కూల్ కట్టించి టీచర్ ఎవరని పిల్లలు టీచర్ ఎవరని అడిగితే ప్రదీప్ సారే అంట. నాశనం మొత్తం పేలలాగా. బయట ఒకడు గోళీలు ఆడుకుంటుంటాడు, ఒకడు క్రికెట్ ఆడుకుంటుంటాడు, అందుకే ప్రదీప్ సార్ అని అంట. గర్ల్స్ ఎవరిని స్కార్ఫ్ కట్టనీయకుండా చేస్తా. చూడలేవు, తట్టుకోలేవు, మాడిపోతావు. మా ఊర్లో దయ్యాలన్నీ ఎలగొట్టనికే గర్ల్స్ కి మేకప్ లేకుండా తిప్పుతా. నీకెందుకే వాళ్ళ గురించి? నీకెందుకు మైక్ పక్కనే దాని కిందరా? ఏం పాపం చేసిరా నీకు? దా కిందరా. అమ్మాయిలు మేకప్ గురించి మాట్లాడతావు నువ్వు. హౌ డేర్ యూ? ఇందాకే చెప్పినా తట్టుకోలేవని. అలాగేండి, ఎంత బ్యూటిఫుల్ ఏంజిల్స్ లా ఉంటారు చూడు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారు భయ వాళ్ళు.
బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. ప్రేమగా చూడు, పోయేదేమని తిరిగి ప్రేమిస్తారు వాళ్ళు. ఈ 2 వేళ్లతో నీ కాలు బొట్ల వేళ్ళు పట్టుకో. రండి అమ్మాయిలు. ఇంకెప్పుడు అనవు కదా, ఇంకెప్పుడు అలా అనకూడదు. ఒకవేళ అనాలనిపించినా మనసులో అనుకో. ఓకే, వెరీ గుడ్, నాలాగా. థ్యాంక్ యూ. బాయ్స్ అందరికి లంగావని కట్టించి ర్యాంప్ వాక్ చేపిస్తా. బాగుంది కదా బ్రో, ఇంట్రెస్టింగ్ గా లేదు? ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేస్తాను ఆ పిక్ ని. చేంజ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు, అలా ఆలోచించండి. నేను ఊరికి దత్త తీసుకుంటే అపాయింట్మెంట్ అనే లెటర్ తీసేస్తాను. ఎందుకంటే ప్రతి చిన్న పేదవాడైనా నా దగ్గర రావాలి, సమస్యలు తెలుసుకోవాలి కదా. దత్త తీసుకున్న తర్వాత పండగలాటికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఫైనల్లీ ఆవిడ మాట్లాడుతున్నారు. ఊరికి దత్తత తీసుకున్నప్పుడు, ఊరికి దత్తత తీసుకున్నప్పుడు కాదు, ఊరిని దత్తత తీసుకున్నప్పుడు. ఊరిని దత్తత తీసుకున్నప్పుడు కాదు మా దత్త, దత్తకి దత్త దత్త తీసుకున్నప్పుడు, దత్తత దత్తత తీసుకున్నప్పుడు ఓకే, కోపడుతున్నాడు. ఓకే ఓకే. తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి స్క్రీన్ టచ్ మొబైల్ కొనిస్తా. ఎందుకంటే ప్రదీప్ అన్న షో చూడడానికి. నీది ఒకటి నువ్వు చక్కగా చెప్పావు కానీ పక్కన లాక్కొని చెప్తున్నావు. ఊరికి దత్తత తీసుకున్నప్పుడు ప్రతి స్కూల్లో తమ్మండాలంటే టీచర్ నడిపిస్తా. నేను అస్సలు పాస్ గాను, అక్కడే ఉంటా. ఊరిని దత్తత తీసుకున్నప్పుడు చెట్టు కింద కూర్చొని పేకాడే వాళ్ళకి పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తాం. వాళ్ళు ఆడమంటే అక్కడ కూడా ఆడేస్తారు భయాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్.